హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కదండి, మా అమ్మ మా చెల్లి కలిసి బంతిపూలు మామిడి తోరణాలు కడుతున్నారు ఇంటికి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ తినేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ అలా 10 o'clockకి నైట్ డిజైన్ వేసి పెడదాము ఇంటి ముందు, ఎర్లీ మార్నింగ్ కలర్స్ వేయచ్చు అని చెప్పి ఇంకా అలా డిజైన్ వేస్తూ ఉన్నాను. నైట్ లాస్ట్లో ఫస్ట్ నుంచి వీడియో తీయాల్సింది, మా మమ్మీ లేరు, ఇంకా లాస్ట్లో తీసాను. మా మమ్మీ వచ్చారు, ఇంకా వేసేసిన తర్వాత ఇంకా పక్కనే భోగిమంట ఉంది, భోగిమంటగా క్లిప్స్ పెట్టి చూపిద్దామని చెప్పి మీకు తీసాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ఫైనల్ ఇది నేను నైట్ వేసేసి డిజైన్ పక్కన పెట్టాను. నైట్ కుండ అన్నీ అదంతా అయిపోయి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచాను. 4 o'clock లేచి ఇంకా ఫస్ట్ నేను లేచి ఇంకా నేను రంగు కలర్స్ వేస్తూ ఉన్నాను. ఇంకా 4:30కి మా చెల్లిని లేపి ఇంకా నేను మా చెల్లి కలిసి రంగులు స్టార్ట్ చేసాం. ఇంకా మా మమ్మీని కూడా 5 o'clockకి లేపాను నిద్ర. ఇంకా మా మమ్మీ నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఒక మంచి స్ట్రాంగ్ టీ కాసి ఇచ్చారు నాకు మా చెల్లికి. వెదర్ చాలా కూల్గా ఉంది, జలుబు చేసేసింది బాగా. సో అందుకని మంచి స్ట్రాంగ్ టీ తాగితే రిలాక్సేషన్గా ఉండిద్ది. సో అందుకని మా మమ్మీ స్ట్రాంగ్ టీ కాసి తీసుకొచ్చారు. హ్యాపీ. ఇంకా లాస్ట్ రంగోలీ కలర్స్ వేస్తున్నాను. టోటల్ ఫైనల్ అంతా అయిపోయింది, కలర్స్ వేసాను. ఇంకా అవుట్లైన్ ఒక్కటి గీయాలి, వితౌట్ అవుట్లైన్. ఇది అవుట్లైన్ వేసిన తర్వాత దిస్ ఈజ్ ఫైనల్ రంగోలీ అండి. ఎర్లీ మార్నింగ్ లేచి వేసింది రంగోలీ ఇది. యాక్చువల్గా ఇదంతా వేస్తాను నాకు 4 hours పట్టింది. 4కి లేచాను. 4 hours కాదు, 3.5 hours పట్టింది. 4కి లేచాను, 7:30 కల్లా అయిపోయింది. టోటల్ ఇది పక్కింటి ఆంటీకి కూడా వేశాను, అది మా చెల్లి వేస్తున్నారు, ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. తర్వాత బందోబస్తీ పెడుతున్నాను, ఎవరైనా ఆటోలు బైక్స్ వస్తాయని చెప్పి. ఇంకా లోపలికి వెళ్ళంగానే మా మదర్ పొంగల్ చేస్తున్నారు. హ్యాపీ పొంగల్ కదా అందరికీ, హ్యాపీ పొంగల్ వన్స్ అగైన్. మా మమ్మీ పొంగల్ చేస్తూ ఉంటే ఇంకా మీకు చూపిస్తామని చెప్పి వీడియో యాడ్ చేశాను. ఇంకా అలా మా మమ్మీ చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీశాను. మంచిగా గీ వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి మస్తు చేస్తారు మా మమ్మీ మాత్రం. ఇలా ఇంకా కలపెడుతూ చేస్తూ ఉంటే వీడియో క్లిప్ తీశాను మీకు చూపిద్దామని. మధ్యలో మా చెల్లి ఆడైంది దోశ పోస్తూ. ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ పూజా మందం రెడీ చేసి ఇంకా పూజ స్టార్ట్ చేసింది. యాక్చువల్గా మా మమ్మీకి ఒక మైనస్ అండి, మైనస్ కాదు అది, ఎవ్రీ ఇంట్లో పేరెంట్స్ అమ్మ వాళ్ళు ఉంటారు చేసేదే. అందరి ఇంట్లో ఎవరైనా గంట కొట్టి పూజ చేశారంటే వాళ్ళు చేసేసారు మనం ఇంకా చేయలేదని చెప్పి మా మమ్మీ టెన్షన్ పెట్టేస్తుంది. మా మమ్మీ కాల్ చేస్తుంది. ఫస్ట్లీ హోప్లీ హ్యాపీలీ ఫస్ట్ మా ఇంట్లోనే గంట మోగింది, పూజ చేసేస్తుంది మా మమ్మీ. మంచిగా దేవుడికి ప్రసాదం చెల్లించి పూజ చేసేసేస్తున్నారు మా మమ్మీ. ఇంకా అలా పూజ చేస్తుంది. ఇంకా వీడియో క్లిప్స్ తీసి మీకు చూపిద్దాం మా మమ్మీ ఎలా పూజ చేస్తుంది, మా ఇంట్లో ఎలా ఉంది. అందులో మా దేవుడు మందిరం ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా మంచిగా డిజైన్ చేశారు. డిజైన్ చేసిన వాళ్ళు మాత్రం గుంటూరు నుంచి వచ్చేసారు, బాగా చేస్తారు. మనం ఏం చెప్తే అది ఎక్సలెంట్ యాస్టీ దించి చూపిస్తారు మంచిగా. ఇంకా మా దేవుడి మందిరం ఇదండి. యాక్చువల్గా సంక్రాంతి అంటే పెద్ద పండుగ కదా. యాక్చువల్గా సంక్రాంతి అంటే పెద్ద పండగ కదండి. సో అందుకని మా మమ్మీ అలా టెంకాయ కొట్టి ప్రసాదం చేసింది. పులిహోర చేశారు, రసం, ఆలు, ఇంకా చాలా రకాల చేశారు. సంక్రాంతి కదా చాలా విందు ఉంటాయి. సో అలా చేసేసి ఇంకా పూజ చేసింది, మంచిగా పూజ చేసేసింది. చాలా హ్యాపీగా ప్లెజెంట్గా పీస్ఫుల్గా. ఫస్ట్లీ మా ఇంట్లో గంట మోగి పూజ అయిపోయింది, అది మెయిన్ థింగ్ అనేది. టోటల్ ఇలా ఉంది మా పూజ అంతా. తర్వాత ఇంకా హారతి ఇచ్చేసారు స్వామికి హారతి ఇచ్చేస్తే పూజ కంప్లీటెడ్ అని, అంతే కదండి. ఆ పూజ పూర్తిగా కంప్లీట్ చేసేసారు. ఇంకా ఇంట్లో ఉన్న పటాలకు కూడా హారతిస్తారు కదా. ఇంకో మమ్మీ అలా వెళ్ళి, ఇది వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి తెచ్చింది, మా ఫ్రెండ్ పంపించారు. ఇంకా వినాయకుడు మెయిన్ గుమ్మం డోర్ సూపర్ ఉంటుంది మాది, అసలు చెప్పుడు కానీ ఆసమ్ ఉంటుందండి,
చూపిస్తాలే. ఇంకా ఇంటి మహాలక్ష్మి కదా గడప అంటే, సో లక్ష్మీదేవి కోసం ఆరతిస్తున్నారు లక్ష్మీధనం కోసం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ ఇంట్లోనే ప్రదక్షిణాలు చేసేసారు. టెంపుల్కి ఎటు వెళ్ళలేదు కదా, అందుకని ఇంట్లోనే ప్రదక్షిణాలు చేశారు. 5 చేసేసారు. 5 తిరిగేసి ఇంకా అయిపోయింది. లాస్ట్లీ ధూపం వేస్తే అమ్మయ్య పూజ కంప్లీటెడ్ ప్లెజెంట్లీ, హ్యాపీలీ. అసలు పూజ సాంబ్రాణి వేసి సూపర్ ఉంటుంది, సాంగ్స్ పెట్టి ఇల్లంతా చాలా ప్లెజెంట్, మైండ్ పాజిటివ్గా సూపర్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ హ్యాపీగా ఇంకా లాస్ట్లీ రెడీ అయిన తర్వాత హరిదాస్ గారు కూడా వచ్చారు. సో హరిదాస్ స్వామి వచ్చేసి ఇంకా బ్లెస్ చేసి మంచిగా ఆశీర్వదించారు. పొంగల్కి హ్యాపీగా విందు అయిపోయింది అందరి బ్లెస్సింగ్స్తో. బాయ్.